నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నేను కమాన్పూర్ వాస్తవ్యాన్ని. ఇది 2000 సంవత్సరంలో మంజూర్ సింగ్ అనే వ్యక్తి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల కింద అలాట్ చేసుకున్నాడు, లీజ్ పర్పస్ చేసుకొని ఏం చేసిండు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద అలాట్ చేసుకున్నాక ఒక 1 year అన్న లేకుండా 1 year తర్వాత సెకండ్ పర్సన్కి అమ్మేసిండు. అమ్మినాక తర్వాత ఏం చేసిండు, ఈ 2 ఎకరాల భూమిని తను రా మెటీరియల్ కోసం వేసుకున్న లీజును తను నా సొంత భూమి లెక్క దీన్ని కబ్జా చేయడానికి ప్రతిపాదిస్తుండు. కమాన్పూర్ గ్రామంలో ఊరు పుట్టినప్పటి నుంచి నక్షతవ్వ, ఎలాందల నుంచి కొత్తపల్లి కోయడానికి నక్షతవ్వ ఇది. రెండవది ఇది తొవ్వానికి నిర్ధారించడానికి కమాన్పూర్లో ఉపాధి హామీ పథకం కింద నరేగా స్కీమ్ కింద దీని కింద చెట్లు పెట్టినట్టు ఈ తొవ్వకు మట్టి పోసినట్టు ఎంబీ రికార్డు ఆన్ రికార్డు ఉంది 2013 నుంచి ఈ 2026 వరకు. కనీసం ఎప్పుడైతే నరేగా స్కీమ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తొవ్వకు మట్టి పోసుడు, చెట్లు పెట్టుడు కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఆల్రెడీ ఎంబీ రికార్డు ఉంది, స్టిల్ నౌ గ్రామ పంచాయతీలో ఉంది ఇది ఒకటి. రెండవది, మా హిందూ దేవతలైన మీ అందరూ పూజించే హనుమాన్ దేవుడిని తను గత 6 నెలల కింద హేళనగా మాట్లాడిండు. ఈ టెంపుల్ని ఎవరు మంజూర్ సింగ్ అనేట ఆయన తనని అడ్వకేట్ హైకోర్టు అనే ఉద్దేశంతో అచ్చిరాని మాటలతోటి ప్రజలను భయభ్రాంతులు చేస్తాడు. మొన్నటికి మొన్న ఎంపీ ల్యాండ్ నిధులకు వెళ్ళి గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమంలో రైతులకు ఇబ్బంది కలవద్దని ఈ ఒక 200 మీటర్లు సీసీ రోడ్డు పోతే తన సలాభం కోసం ప్రజా రవాణా ఇబ్బంది కలిగిస్తూ ప్రజెంట్గా దాన్ని ధ్వంసం చేసిండు. చాలా ఇబ్బంది పెడుతుండు. ఈ తొవ్వని బేస్ చేసుకొని 200 ఎకరాలు ఈ గుట్ట కివతల గుట్ట కవతల ఉంటుంది. ఇది మెయిన్ రవాణా. 2 టెంపుల్ కమాన్పూర్లో, 2 టెంపుల్, హనుమాన్ టెంపుల్, మల్లన్న టెంపుల్, అలాగే కమాన్పూర్లో ఐకేపీ సెంటర్. ఈ మూడిటికి ఇదే మెయిన్ దారి. ఈ దారిని కబ్జా చేసి ఈ దారిని ఇబ్బంది పెట్టి ఎంత లేదన్నా కమాన్పూర్లో 600 గడప 700 రైతుల గడపను తను ఒక్కడు ఇబ్బంది పెడుతుండు. తను ఊరు కాదు, ఊర్లో పర్సన్ కాదు, ఊరికి సంబంధం లేదు. తను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల కింద తెచ్చుకున్న పర్మిషన్ ఏదైతుందో లీగల్గా తనకున్నది లేదో అని అంటలే. మేము లీగల్గా 2000 సంవత్సరంలో మేము గ్రామ పంచాయతీల పంచనామా ఉందా అని అడిగినాం. గ్రామ పంచాయతీలో ఒక టైంలో భూమి రీషేరింగ్ చేసుకుంటే మొటేషన్ అవ్వడానికి 15 రోజులు గ్రామ పంచాయతీల నోటీస్ అతికేసిన రోజులల్లో నువ్వు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల కింద నువ్వు భూమి అలాట్ చేసేటప్పుడు గ్రామ పంచాయతీలో నోటీస్ అతికేయలేదా అని అడిగినందుకు ఒక కమాన్పూర్ 2 వ్యక్తుల మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఈ క్వశ్చన్ అడిగినందుకే మేము ఏం అడుగుతున్నాం అంటే, నీకు సేతువారు ఎక్కడ ఉంది, నీకు పంచనామా ఎక్కడ ఉంది, నీకు మోటేషన్ ఎక్కడ చేసిర్రు, నీకు ఉన్న ఎవిడెన్స్ తీసుకొచ్చి నీ భూమిని అలాట్ చేసుకోమని చెప్తే తాను ఎవ్వరికి రెస్పాండ్ కాకుండా, ఎవ్వరికి ఉండకుండా తన హైకోర్టు అడ్వకేట్ అనే ఉద్దేశంతో కలెక్టర్ను, ఎంఆర్ఓను, ఆర్డీఓను పార్టీ చేసుకుంటా వాళ్ళని కేసులో ఇరికించుకుంటా ఇంతకుముందు ఆర్డీఓ, ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చి పంచనామా చేస్తే కమాన్పూర్లో ఈ 116లో 250 ఎకరాలు ఉంది. 250 ఎకరాలు ఎవరికి ఇంతవరకు సేతువారు లేదు, ఇంతవరకు మొటేషన్ లేదు, ఇంతవరకు కని వాతలే నామకే వాస్తు 250 ఎకరాలు అందరికీ ఉన్నది. కానీ 200 ఊరోళ్ళకు లేని భూమి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నా తాతకు 2 ఎకరాలు ఉంది. నా తాతకు 2 ఎకరాల భూమి ఎక్కడ ఉందో ఇంతవరకు చూపించలేదు గవర్నమెంట్. నాకు చూపించింది ఊర్లో ప్రైవేట్ పర్సన్కి ఎట్లా చూస్తారు? అట్లా 100 మంది రైతులు ఉన్నారు. ఆ రైతులు అందరూ చూపించాక మిగతా భూమి ఈయనకి ఉన్నదా లేదా పంచనామా చేసి గ్రామ పంచాయతీ గ్రామ సభ పెట్టి ఈయన భూమి ఉన్నదా లేదా మేము తీసుకోమని చెప్తే ఆయన వినకుండా దౌర్జన్యంగా ఆయన ప్రైవేటు రౌడీలను పెట్టుకొని, జేసీబీ పెట్టుకొని, ఆ సిక్కులకు ఉన్న కత్తులను పట్టుకొచ్చి ఆయన దగ్గర లైసెన్సు తుపాకి ఉందంటారు, అది ఇంకా చూడలేదు. ఆయన దగ్గర ఉన్న లైసెన్సు వాళ్ళకి ఎట్లా వాళ్ళ రీజన్ ప్రకారం వాళ్ళ కత్తి ఉంటుంది, ఆ కత్తిని చూసి కూడా బెదిరించుకుంటాం. మమ్మల్ని రైతులను మస్తు ఇబ్బంది పెడుతుండు, గ్రామ ప్రజలు ఇబ్బంది పెడుతుండు. దయచేసి అందరూ అర్థం చేసుకొని మేము ఈ భూమిని కబ్జా చేయడానికో, ఈ భూమిని అనాక్రాంతం చేయడానికో కాకుండా గ్రామ అవసరాల కోసం, రానున్న గ్రామ పౌరుల కోసం, భవిష్యత్ తరాల కోసం, గ్రామ ప్రజల కోసం ఈ భూమిని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశం తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు. మా ప్రజలకు ఈ తొవ్వను కాపాడాలి, ఈ తొవ్వతో పాటు ఈ 2 ఎకరాల భూమి గ్రామ ప్రజలకు భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇలా 250 మంది 300 మంది రైతులం గ్రామ ప్రజలం ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. మిట్ట మధ్యాహ్నం ఎవరు లేని టైంలో ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చి గ్రామంలో మొన్న లేటెస్ట్గా వచ్చిన గ్రామ పౌరుల ఆస్తి అయిన సిమెంట్ రోడ్ను పలగొట్టిండు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తనను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిందే. తనను చేసే
ఈ ఏదైతే తన ప్రభుత్వాన్ని తప్పు పట్టించిండో తన మీద ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిందని మేము మన యొక్క గ్రామ ప్రజలను అభ్యర్థిస్తున్నాం. బోనాల సంపత్ కుమార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.